దేశ రాజకీయాల్లో ఇవాళ బిగ్ డే. 30 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుందా లేక తేలిపోతుందా? నారీ శక్తి పేరుతో తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు నిజంగానే మహిళల సాధికారత దిశగా అడుగు పడుతుందా? రాజకీయ ఆటలో భాగమవుతుందా? అసలు నంబర్ గేమ్లో ఎవరి స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కొన్ని గంటల్లోనే తేలిపోబోతోంది. 3 కీలక బిల్లులపై లోక్సభలో ఇవాళ ఓటింగ్ ఉండబోతోంది. సాయంత్రం 4 గంటలకి ఓటింగ్ జరపనున్నారు స్పీకర్. 2/3 మెజారిటీ ఉంటేనే రాజ్యాంగ సవరణ బిల్లుకి ఆమోదం తెలుపుతారు. ప్రస్తుతం లోక్సభలో మొత్తం 540 మంది సభ్యులున్నారు. 360 మంది ఎంపీలు మద్దతిస్తేనే బిల్లు పాస్ అవుతుంది. ప్రస్తుతం ఎన్డీఏకి 293 మంది సభ్యులు, విపక్షాలకు 233 మంది సభ్యులు ఉన్నారు. ఇక బిల్లుకి ఎన్డీఏ సభ్యులతో పాటు మరొక 67 మంది మద్దతు పలికితేనే ఆమోదం లభిస్తుంది. మరికొద్దిసేపట్లోనే విపక్షాలన్నీ సమావేశమవుతున్నాయి. సభలో ఇవాళ అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేస్తున్నాయి. బ్యూరో చీఫ్ గోపి ఉన్నారు ఢిల్లీ నుంచి లైవ్ లో సమాచారం అందించడానికి. గోపి, ఆ దేశం చూపంతా ఇవాళ పార్లమెంట్ వైపే ఉంది. సో ఎలా జరగబోతుంది? బిల్లు పాస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఎస్, నిజంగా ఇది ఒక బిగ్ డే అని చెప్పాలి. మహిళా రిజర్వేషన్ల 2029 నుంచే చట్టసభల్లో అమలు కావడానికి రూపొందించిన బిల్లు, అలాగే డీలిమిటేషన్ బిల్లు, ఇటు కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన బిల్లు, 3 బిల్లులకు సంబంధించిన ఆమోదం సంబంధించిన ప్రక్రియ ఈరోజు పార్లమెంట్ లోక్సభలో జరగబోతోంది. నిన్న సుదీర్ఘంగా అర్ధరాత్రి 1:30 వరకు చర్చలు జరిగాయి. విపక్షాలు అలాగే అధికార పక్షాల మధ్య వేడిగా ఈ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలపైన చర్చలు జరిగాయి. ఈ రెండింటిని జోడించడాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తూ దీనికి వ్యతిరేకంగా ఓటు వేస్తామంటున్నారు. మరోపక్క అధికార పక్షం ఇటు ప్రధాని మోడీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగదు, తమది హామీ అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే విపక్షాల మద్దతు కూడగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రధాని మోడీ ఒక్కొక్క విపక్ష ఎంపీని పర్సనల్గా కలిసి మరీ దీనికి సహకరించాలని చెప్పి కోరాలి అని చెప్పి కేంద్ర మంత్రుల్ని అలాగే బీజేపీ నేతలకి సూచించడం జరిగింది. ఆ ప్రక్రియ ఇంటర్నల్గా కొనసాగుతుంది. మరోపక్క విపక్ష ఎంపీలు కూడా మరి కాసేపట్లో ఖర్గే ఛాంబర్లో భేటీ కాబోతున్నారు. సో ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పి నిన్న ముఖ్యంగా ఫ్లోర్ ఆఫ్ ది హౌజే ఇటు అఖిలేష్ యాదవ్ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, శివసేన అలాగే ఇండియా అలయన్స్లో ఉన్న పార్టీ నేతలు అందరూ కూడా పార్లమెంట్ లోక్సభలో చర్చ సందర్భంగా స్పష్టం చేశారు. సో ఈరోజు ముఖ్యంగా 2/3 మెజారిటీ కావాలి కాబట్టి సో 360 సంఖ్యాబలం కోసం ప్రస్తుతం ఎన్డీఏ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు మిగతా పక్షాలన్నీ కలుపుకున్నా కూడా 305 వరకు సంఖ్యాబలం వస్తుంది. ఇటు విపక్ష ఎంపీలు గైర్హాజరైతేనో లేక బిల్లుకు అనుకూలంగా ఓటేస్తేనే ఇది గట్టెక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈరోజు లోక్సభలో ఏం జరగబోతుంది. ఎందుకంటే లోక్సభలో ఈ బిల్లు వీగిపోతే రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా కేంద్రం తీసుకురావడం. సో ఏం జరగబోతుంది, విపక్షాలు కూడా ఎలా ముందుకెళ్ళబోతున్నాయి, మరికొద్దిసేపట్లో మీటింగ్ పెట్టుకుంటున్నాయి కాబట్టి వాళ్ళ వ్యూహం ఎలా ఉండేలా కనిపిస్తోంది? ఎస్, న్యూట్రల్ పార్టీస్ అని కన్సర్న్ అవుతున్నారు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా పెద్ద పక్షాలు ఇటు సమాజ్వాదీ పార్టీ అలాగే ఇటు నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎస్పీ, ఇటు శివసేన యూటీవీ, ఇటువంటి పార్టీలకు సంబంధించిన మద్దతు అవసరం. టీఎంసీకి సంబంధించిన ఎంపీల మద్దతు కూడా అవసరం. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో ఇటు ఉత్తరప్రదేశ్లో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ ఈ పార్టీలకు సీట్ల స్థానాల సంఖ్య పెరుగుతుంది, కానీ అక్కడ వారికి ఎటువంటి నష్టం లేదు అన్న విషయాన్ని వాళ్ళకు స్పష్టం చేస్తున్నారు. అలాగే మహిళా రిజర్వేషన్లకు వీరెవరు కూడా వ్యతిరేకం కాదు, కానీ ఈ మహిళా రిజర్వేషన్లని, డీలిమిటేషన్ని జోడించి బిల్లు తీసుకురావడాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి సో అలాగే ముఖ్యంగా క్రెడిట్ పాలిటిక్స్ కూడా నడుస్తున్నాయి. అవసరమైతే ఈ క్రెడిట్ని మీరే తీసుకోండి అని చెప్పి కూడా నిన్న మోడీ చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ బిల్లు ఆమోదానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ కూడా బీజేపీ చేస్తోంది. అందులో భాగంగానే సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్తో కూడా మంత్రణాలు జరుపుతున్నారు. ఒకవేళ ముఖ్యంగా అప్పుడు సభలో హాజరైన వారు ఎంతమంది ఉన్నారో ఆ సంఖ్యాబలం ప్రకారం కూడా బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి సో సభకు గైర్హాజరవుతారా, సభకు అటెండ్ అయ్యి బిల్లును వ్యతిరేకిస్తారా, బిల్లు అసలు పాస్ అవుతుందా ఏంటి అనేది ఉత్కంఠ నెలకొంది. సో సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈరోజు కూడా చర్చ కంటిన్యూ అవుతుంది. 4 గంటలకి ఓటింగ్ ప్రక్రియతో ముఖ్యంగా ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేక వీగిపోతుందా, వీగిపోతే రాజ్యసభకు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి సో ప్రభుత్వం ఒకవేళ కావాల్సిన సంఖ్యాబలం కూడగట్టడంలో విఫలమైతే కనుక ఫ్లోర్ ఆఫ్ ది హౌజే అమిత్ షా ఎటువంటి సమాధానం ఇస్తారు, ఇంటర్నెట్ కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కానీ ఖచ్చితంగా ఆమోదం పొందుతుంది అన్న ఆశాభావంతో అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. రైట్ గోపి.